స్టాక్ మార్కెట్ సంబంధించి ఒక కరోనా టైంలో పడిపోయింది, చాలా పెద్దగా పడిపోయింది. బట్ ఆ తర్వాత నుంచి ఇంకా లేసిందంటే మళ్ళీ పరుగులు పెడుతూనే ఉంది. 7,500 నుంచి ఇప్పుడు 23,000 దాకా నిఫ్టీ వెళ్ళిపోయిన పరిస్థితి. స్టాక్స్ అదే విధంగా ఉన్నాయి. సో ఇదంతా రియలా లేకపోతే ఇన్ఫ్లేటెడా? ఇది ఒక పెద్ద బబుల్, ఎప్పుడైనా పడిపోవచ్చు అని అంటారు, వాస్తవమేనా? ఓవరాల్గా అండి స్టాక్ మార్కెట్స్ అనేది మీరు అన్న తర్వాత మీరు అన్నది కరెక్టే. కోవిడ్కి ముందు ఒకటి, కోవిడ్ తర్వాత ఒకటి, రెండుగా చూడాల్సింది. కోవిడ్కి ముందు, బిఫోర్, ఆఫ్టర్ అన్నట్టుగా. కోవిడ్కి ముందు ఇక్కడని కాదు, గ్లోబల్గా కూడా అదే విధంగా ఉంది. మరీ ముఖ్యంగా కోవిడ్ తర్వాత మన ఇండియాలో ఒక భారీ చేంజ్ అనేది చూసామన్నమాట. అంటే కోవిడ్ 2020 తర్వాత ఎండింగ్ నుంచి ఇప్పటి వరకు కానీ గమనిస్తే రికార్డ్ బ్రేక్ చేసుకుంటూ మన ఇండియాలో కొత్తగా డీమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ కావడము. కోవిడ్కి ముందు మన ఇండియాలో 4 కోట్ల డీమ్యాట్ అకౌంట్స్ ఉంటే, కోవిడ్ తర్వాత పదే చెప్తుంటాను, ఈరోజు మోర్ దెన్ 14.5 crores డిమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ అయినాయి. అంటే ఈ 10 కోట్ల డిమ్యాట్ అకౌంట్స్ మనకి వితిన్ ఈ 4 years లోపల మనకి ఓపెన్ అయినాడు. ఫస్ట్ మేజర్ చేంజ్ అనేది ఇది. సో దాని కారణంగా ఏంటంటే ఇండెక్స్ అనేది పెరుగుతూ ఉంది. అన్నిటికన్నా ముఖ్యం ఏంటి అంటే ఇక్కడ మనం గమనించాల్సింది, సో ఈవెన్ కోవిడ్కి ముందు కూడా ఇండెక్స్ మనకి భారీగా కరెక్షన్స్ వచ్చేది లేదు, ఒకవేళ కిందకు పడినా కూడా మళ్ళీ బౌన్స్ అయ్యేది. కాకపోతే కోవిడ్ తర్వాత ఒక మేజర్ సంఘటన ఏంటి అంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్లు భారీగా పెరగడం అనమాట. మిడ్ అండ్ స్మాల్ క్యాప్, తర్వాత మైక్రో క్యాప్, ఈ విధంగా అంటే ప్రతి స్టాకు కూడా అది దానికి ఫండమెంటల్స్ అనేవి అసలు ఏమి బిజినెస్ లేని కంపెనీస్ కూడా పెరిగాయి ఈ డబ్బు కారణంగా. దీంతోపాటు ఐపీఓస్ కూడా మనకి విపరీతమైన ఐపీఓస్ కోవిడ్ తర్వాత రికార్డు స్థాయిలో ఐపీఓస్, ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్స్ మనకి రావడం జరిగింది. కాబట్టి డెఫినెట్గా కోవిడ్కి ముందు ఒకటి, కోవిడ్ తర్వాత ఒకటి అని చెప్తాను. అయితే నిజంగా మన ఎకానమీ బాగుందే అంటే ఖచ్చితంగా అండి. ఎకానమీ చెప్పాలి అంటే రెండుగా చూడాల్సి ఉంటుంది. 2010 నుంచి 2020 ఒక పీరియడ్ అండి, అది కన్సాలిడేషన్ పీరియడ్ అంటాము మన ఎకానమీలో. దాని తర్వాత కోవిడ్ తర్వాత ఒక మేజర్ అంటే కోవిడ్ ట్రిగ్గర్ పాయింట్ అని చాలామంది అంటారు, అది కాకపోవచ్చు. బట్ కోవిడ్ తర్వాత ఏమైందంటే ఒక్కసారి స్పెండింగ్ అనేది మన ఇండియాలో స్పెండింగ్ అనేది ఎక్కువైపోయింది. అంటే ఎకానమీలోకి మనీ అనేది కామన్ మ్యాన్ స్పెండ్ చేయడం అనేది చాలా విపరీతంగా సేవ్ ట్రెడిషనల్గా మన ఇండియన్ ఏమంటారంటే సేవింగ్ అంటే ట్రెడిషనల్గా వస్తుంది అంటే సేవింగ్ ఎక్కువ ఉంటుంది ఇండియన్స్కి అని ఒక ఉంటుంది అనమాట. ఉండేది కాదు, అది రియల్ కూడా. మనం ఎక్కువగా సేవ్ చేస్తూ ఉంటాం. లైక్ ఫిక్స్డ్ డిపాజిట్లు కానివ్వండి, ట్రెడిషనల్గా ఎక్కువగా. ఇంకోటి మన ఇండియాలో ఎలా ఉంటుందంటే రియల్ ఎస్టేటు, ల్యాండ్ కొనాలను లేకపోతే ఫ్లాట్ కొనాలి, వీటి మీద పెట్టుబడి ఎక్కువ పెడతారు. దాని తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్లు లేకపోతే పోస్ట్ ఆఫీస్లో ఇట్లా చిట్లు వేస్తుంటారు. ఇవి ఇన్ని రోజులు మనకి గత కొన్ని ఏళ్ళగా నడుస్తుంది. అయితే ఇప్పుడు అది కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. లైఫ్ స్టైల్లో మార్పులు వచ్చాయి. సో ఒక్కసారి మనకి ఏంటంటే ఎకానమీ కూడా ఆ విధంగా ముందుకు వెళ్తుంది. అంటే ఆబ్వియస్గా మనిషి బయట స్పెండ్ చేశాడు అంటే, డబ్బులు ఖర్చు పెట్టాడు అంటే ఏంటి దాని అర్థము? డెఫినెట్గా ఇదంతా ఎకానమీలో భాగమే అనమాట. కాబట్టి 2010 నుంచి 2020 ఒక కన్సాలిడేషన్ పీరియడ్ అంటాం అనమాట. దాని తర్వాత ఇప్పుడు మనం ఒక గోల్డెన్ పీరియడ్ అండి. ఇది విపరీతమైన స్పెండింగ్ ఎకానమీ మనం వైపు వెళ్తున్నాం. సో దీని ఏమంటామంటే ఫ్యూచర్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1970s 75 నుంచి 85 వరకు యుఎస్లో ఇదే పీరియడ్ అండి. అప్పుడు యుఎస్ ఎకానమీ గ్రోత్ ఆ విధంగా ఉంది. అక్కడ ప్రజలు ఆ టైంలో ఆ విధంగా స్పెండింగ్ అనేది ఆ విధంగా ఉంది. దాని తర్వాత జపాన్ 80s 85, ఆ తర్వాత జపాన్ ఎకానమీలో అది జరిగింది. దాని తర్వాత 90s నుంచి మనకి 2005 వరకు చైనా అనమాట. ఆ 15 years చైనా మీకు డామినేట్ చేసింది, ఓన్లీ గ్రోత్లో డామినేట్ చేసింది. ఇప్పుడు మనము ఆ విధంగా డామినేట్ చేస్తున్నాం. జీడీపీ గ్రోత్ రేట్తో కంపేర్ చేస్తే ఈ స్టాక్ మార్కెట్లో నిఫ్టీ గ్రోత్ రేట్ ఇవి చాలా ఎక్కువ ఉన్నాయి కదా, అబ్నార్మల్గా ఉన్నట్టు అనిపించట్లేదా? లేదు, అట్లా కాదు. 6-7% గ్రోత్ రేట్ ఉంది. ఇది చూస్తే కనుక
బబుల్ లాగా ఎప్పుడైనా పేలిపోవచ్చు అంటారు, వాస్తవం కాదంటారా? అంటే బబుల్ అనేది ఆబ్వియస్గా స్టాక్ మార్కెట్స్ పెరిగే కొద్దీ ఆబ్వియస్గా బబుల్ అనేది ఉంటుందండి, అది అందులో డౌట్ లేదు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఇండెక్స్ అనేది మనం రెండు రకాలుగా చూడాల్సి ఉంటుంది. ఇండెక్స్లో బబుల్ లేదు, ఇండెక్స్ పెరిగింది ఓకే, మన ఎందుకంటే ఇండెక్స్ అనేది అంటే రిఫ్లెక్ట్ చేస్తుంది అన్ని రంగాలకు చెందిన కంపెనీస్ ఉంటాయి. వాటి నెంబర్స్ మీరు చూడండి, లైక్ ఎల్ఎన్టీ ఒక 4 years బ్యాక్ ఇప్పటికి ఎల్ఎన్టీలో ఎంత మార్పు వచ్చింది. అదేవిధంగా ఇన్ఫ్రా కంపెనీస్ 4 years బ్యాక్ 5 years బ్యాక్ ఇన్ఫ్రా కంపెనీస్కి ఇప్పుడు చూడండి ఎంత మార్పులు వచ్చాయి. బ్యాలెన్స్ షీట్స్ ఏ విధంగా ఉన్నాయి. సో ఇన్ఫ్రా కంపెనీస్ అన్ని పాత రోజుల్లో చూస్తే జేపీఎస్ సొసైటీస్ కానివ్వండి, ఇట్లా చాలా కంపెనీస్ దివాళా తీసిపోయినాయి. బట్ ఈరోజు ఆ విధంగా లేదు, ఎందుకంటే క్యాష్ ఫ్లోస్ ఆ విధంగా ఉంది. తర్వాత అన్నిటికన్నా ఇంట్రెస్టింగ్ ఏంటంటే గవర్నమెంట్కి ఇన్కమ్ పెరిగింది. ఒకప్పటికి ఇప్పటికి మనకి 2017కి ముందు గవర్నమెంట్ ఇన్కమ్ ఎంత, ఈరోజు ఎంత? ఈరోజు ప్రస్తుతానికి ప్రతి నెల 2 లక్షల కోట్లు జిఎస్టీ రూపేనే గవర్నమెంట్కి వస్తుంది, అంటే 24 లక్షలు అక్కడే. సో ఇది కాకుండా కార్పొరేట్ ట్యాక్స్, అంటే మనం ఇవన్నీ కూడా చూసుకుంటే అంటే 24 లక్షల కోట్లు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా పోతాయి. అట్లాగా ఓవరాల్గా అంటే ఇన్కమ్ ఏ విధంగా పెరిగింది. ఇది 1.5 crores 1.5 lakhs ఒక 1.5 year బ్యాక్ ఉండేది. అది కాస్త మంత్లీ స్లోగా 2 lakhs మళ్ళీ ప్రతి నెల పెరుగుతుంది. తర్వాత కార్పొరేట్ ట్యాక్స్ ఈ విధంగా మనకి, అంటే ఇదంతా కూడా ఒక మార్పు, ఇదండి ఎకానమీలో ఒక మార్పు. అట్లని అన్ని కంపెనీల్లో నిజంగా అది ఉందా అంటే అట్లా కాదు. సో డెఫినెట్గా మంచి కంపెనీస్కి మనము రిజల్ట్స్ బాగుండి, అంటే కంపెనీ పెరుగుతూ దానికి తగ్గట్టుగా కంపెనీ గ్రోత్ చూపిస్తూ రిజల్ట్స్ బాగుంటే మనం ఒక కంపెనీ ఉంటాం, ఇన్వెస్ట్ చేసి ఉంటాం. అట్లా కాకుండా రిజల్ట్ ఏం బాగా లేకుండా కంపెనీ పనితీరు బాగాలేకపోతే అటువంటి కంపెనీస్ మనం దూరంగా ఉండాలి. ఇక ఇండెక్స్ విషయానికి వస్తాను నేను. ఇండెక్స్ పరంగా భారీగా కరెక్షన్ అయితే మన ఇండియాలో ఉండదండి. ఫస్ట్ పాయింట్ అంటే 23,500 ఇప్పుడు నిఫ్టీ ఉంది, భారీగా మ్యాక్సిమం 10-15% కరెక్షన్ ఉంటుంది. అంతకు మించి 20%, 30%, 18,000 పడిపోవడం లేదు, జరగదు. అది జరగదండి. అది ఎందుకు జరగదు అంటే డబ్బు ఆ విధంగా ఉంది, ప్లస్ నిజంగా అంత పడాల్సిన ఇండెక్స్ పరంగా అంత పడాల్సింది లేదు మన ఇండియా వరకు చెప్తున్నాను నేను.